స్టూపిడ్. ఓ పిచ్చివాడి ప్రేమ కథ, ప్రేమ కథ, ప్రేమ కథ. ఏరా ఇంతసేపు అయినా పోర్ ఇంకా ల్యాండ్ అవ్వలేదేంటి? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇంకా బయలుదేరుండదు. ప్రతి విషయానికి టెన్షన్ అయిపోతే జీవితమే టెన్షన్ అయిపోతుంది. బీ కూల్ యా, టేక్ ఇట్ ఈజీ. కళ్ళు మూసుకొస్తున్నావా? ఎవడిచ్చా లైసెన్స్? ఏయ్ నీకే కలిపోయాయి, నువ్వు చూసుకోవచ్చుగా. వెళ్ళవే. ఎవా స్టూపిడ్ ఇడియట్. ఇదొకటి నా ప్రాణం తీయడానికి. God damn it. నువ్వు చూడు చూడకపో మేం చూస్తూనే ఉంటా. మేడం, బ్యూటీ బుక్ ఉందా? బ్యూటీ బుక్? అదే మేడం, బాటనీ బుక్ అనిపై బ్యూటీ బుక్ అన్నాను. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొడతా. బాటి నుంచి సారీ మేడం, చేయి తగిలి కింద పడిపోయింది. ఓ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కింద పడేసి మీరే కదా, మీరే తీసి పెట్టండి. మీ గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది ఎందుకో? పండవి తీసి పెట్టుకోవమ్మా. ఏ మేడం, నన్ను కాస్త హెల్ప్ చేయమంటారా? రేయ్ ఎదవేషాలు వేస్తున్నారా నా ఏళ్ళారా? ఈ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడారో కింద నుంచి పై దాకా వాయించి పారేస్తాను. కరెక్టే కదమ్మా? ఏయ్ నువ్వు, అయ్యో దేవి అని నీకెన్నిసార్లు చెప్పాలే? దీన్ని కాలికేసుకోవడంతో పాటు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా ఉపయోగించాలని. ఏ ఇదంతా నా చేత కాదు. ఇవాళ నా మూడ్ సరిగా లేదు. నేను వెళ్ళిపోతాను. వెళ్ళి నువ్వు మేనేజ్ చేసుకో మాధవి, ప్లీజ్ ప్లీజ్. డోంట్ వెరీ, మేనేజ్ కాదు డ్యామేజ్ చేసి పారేస్తాను. నువ్వు వెళ్ళవే. ఓకే బాయ్. సారీ మేడం, రియల్లీ సారీ. సారీ ఏంటి? మీ కళ్ళు వెళ్ళిపోయాయా? సిగ్నల్ పడింది అదో ప్రాబ్లం, మీరు సడన్ బ్రేక్ వేశారు అదో ప్రాబ్లం, నా బండి మీ బండిని గుద్దేసింది అదో ప్రాబ్లం.
మీకు ప్రాబ్లం ఉంటే ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఇస్తారా? ఏం చేస్తాం మేడం, అన్ని ప్రాబ్లమ్స్ కలిసి పెద్ద ప్రాబ్లం ఏంటి అయిపోయింది. పెద్ద ప్రాబ్లం గిద్ద ప్రాబ్లం? చూడు నా బండి ఎంత డ్యామేజ్ అయింది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు మేడం. ఏమన్నా గుర్తైతే ప్రాబ్లం లేదంటావా? అయ్యో మెల్లగా మాట్లాడండి, లోపల బాస్ ఉన్నారు. ఆయన వింటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎవరా నీ బాసు? బయటకు రమ్మను. ఓయ్, అయ్యయ్యో, ఆయన పిలుస్తారేంటి? అసలు ఆయనే పెద్ద ప్రాబ్లం. ఏంటి పెద్ద ప్రాబ్లమా? ఆ, వాడొస్తే నాకనే భయమా? బయటికి రమ్మను భయ్యా. మేడం నేను చెప్పేది వినండి, ఆయన వచ్చారంటే మీకే కాదు అందరికీ ప్రాబ్లం అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఏమిటో నేను చూస్తాను. తిరుగు. మేడం అయ్యో వద్దు వద్దు మేడం, మేడం నేను చెప్పేది వినండి, నా మాట వినండి. మేడం వద్దు మేడం, ప్లీజ్ బయటికి రా. ఒక ప్రాబ్లం నవ్వేగా ప్రాబ్లం పవర్ఫుల్ ప్రాబ్లం ఈ లవ్ is the latest problem is the greatest problem నే ఎస్ అంటే ప్రాబ్లం నే నో అంటే ప్రాబ్లం నే పో అంటే ప్రాబ్లం నే రా అంటే ప్రాబ్లం నేనుంటేనే ప్రాబ్లం నే లేనంటే ప్రాబ్లం మెగర్రి కాకేస్తే కుర్రకారు కెర్రెక్కి ఉపేంద్ర పాటల్లో కుందన్నారే వచ్చిరాని స్టెప్సులతో పిచ్చి డాన్స్ నే చేస్తే ఇలా నన్న వినకుండా హీరోనారే కర్ణాటకలో పుట్టి ఆంధ్రాలో అడుగెట్టి తెలుగోళ్ళ గుండెల్లో స్థిరపడిపోయానే నే ఎస్ అంటే ప్రాబ్లం నేను అంటే ప్రాబ్లం నే పో అంటే ప్రాబ్లం నీ రా అంటే ప్రాబ్లం నేనుంటేనే ప్రాబ్లం నే లేనంటే ప్రాబ్లం
నేను ఏ అంటే ప్రాబ్లం, నేను రా అంటే ప్రాబ్లం. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, నే ఉంటేనే ప్రాబ్లం, నేను లేకుంటే ప్రాబ్లం. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, నే ఉంటేనే ప్రాబ్లం. ఏమండి మీకు బుద్ధి జ్ఞానం లేదు? సారీ 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 ప్లీజ్. కట్టుకున్న భార్యని నడి రోడ్డు మీద, అది జనం మధ్యలో సిగ్గు లేకుండా అలా. నిన్ను పట్టుకుంది నేనేగా. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉండదా మరి. పడ్డానండి ప్రేమలో మరి, ఆ విడ్డూరంగా ఉంది లేదంటే. పడ్డానండి పడ్డానండి ప్రేమలో మరి, డుమ్ కటక విడ్డూరంగా ఉండదే మరి. టుడే సండే కదమ్మా, టుమారో ఈజ్ మండే కదమ్మా, దెన్ డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ట్యూస్డే కదమ్మా. Stop it. I don't want to stop it. If you want to, you can stop it. My lip, your lip will link up. My lip, your lip, my lip, your lip link up. 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 My lip, my lip link up. My lip, అమ్మా Oh God. ఏంటి సార్ నన్ను పట్టుకుని ముద్దు పెట్టుకుంటున్నారు? Oh, I'm sorry. యాక్చువల్ గా ఏమైందంటే నేను మిమ్మల్ని రోడ్డు మీద మీరు పాట పాడారే ఆ అమ్మాయి అనుకున్నారా? మిమ్మల్ని నమ్ముకో నేను సినిమా మొదలు పెడితే మీరు స్టేజ్ మీద రోడ్డు మీద యాక్ట్ చేస్తూ ఉంటే నా గతం కావాలి, నా సినిమా ఏం కావాలి సార్? అరుణ్, ఆయనకి ఎంత లాసిందో కనుక్కుని దాంతో పాటు అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. ఓకే సారీ సారీ సార్ నాకు అడ్వాన్స్ తిరిగి ఇవ్వదు సార్. నెక్స్ట్ మంత్ డేట్లు ఇవ్వండి సార్. ఆయన ఇచ్చినట్టే నువ్వు తీసుకున్నట్టే. ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం. నో ప్రాబ్లం. ಕುಂತಲ್ಲೆಲ್ಲ ಅವಳೇ, ನಿಂತಲ್ಲೆಲ್ಲ ಅವಳೇ, ಕಂಡಲ್ಲೆಲ್ಲ ಅವಳೇ. నువ్వు ఊరుకోరా. అదిగా సార్, నిన్న మనం గుద్దే మీరు తన గుద్ది, మీరు ఊరుకో. రవి, దాన్ని ఫాలో చేయి. సార్ మీటింగ్ ఉంది సార్. మీటింగ్ తర్వాత ముందు ఫాలో చేయి. ఈ బ్యూటిఫుల్ టూ వీలర్ బ్యూటీని ఫాలో అని చెప్పాను. ఎందుకు ఫాలో అని చెప్పాను అర్థమైందా? ఇది ప్రతిరోజు లైబ్రరీకి వస్తుంది. ఎందుకు వస్తుందంటావు? ఇది చదువుతుందా లేకపోతే అందరిని చదివిస్తుందా? ఒక నిమిషం ఉండు, కనుక్కొని వస్తాను. సార్ మీరు రోడ్డు మీద వెళ్తే జనం ఒప్పుకోరండి. నువ్వు ఉండయ్యా, సార్, నేను అభిమానులు కనుక్కొని వస్తాను. చుట్టూ ఉంటారు, మళ్ళీ సార్. కనుక్కొని సార్, మిస్ మాట్లాడండి. అయింది. అది మిస్ అయిందంటే ఏంది కర్మ? ఆగండి, ఆగండి. ఏమండి? చెప్తే ఎందుకు పోయాలి? నేను వచ్చింది. ఎలా? ఏళ్ళు, 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 ఏళ్ళు. ఏంది? ఎక్కడ రోజులు? మీరు వెనకాలండి ప్లీజ్. అలా అలా ఒక నిమిషం వెనకాలండి. ఏం వాళ్ళు పని చేస్తారు? వాళ్ళంతా నా ఫ్యాన్స్ అయ్యా, నన్ను చూడడానికి వచ్చారు. వాళ్ళు కొట్టి తనివేస్తున్నారేంటి? అవును, ఇంతకీ మీరు స్టూడెంట్లా రౌడీలా? మేము కూడా స్టూడెంట్స్ అన్నా, చదువుకోవడానికి వచ్చాం. అది సరే కానీ నువ్వేంటి ఇక్కడ? రే మావా, గురువు గారు కూడా పుస్తకాల కోసం వచ్చినట్లున్నారా? బాట్నియా, బయాలజీయా, జువాలజీయా? నేను ఇక్కడికి వచ్చింది ఆ ముద్దుల పుస్తకాన్ని చదవడం కోసం.
మనకే ఫస్ట్ పేజీ ఓపెన్ కాలేదు ఈయనకి ఓపెన్ అవుతుందా రేయ్ ముందు దీన్ని స్టడీ చేయరా. మీరంతా ఎల్కేజీ స్టూడెంట్స్ దాన్ని ఓపెన్ చేయలేరు, నేను వెళ్ళి ఓపెన్ చేస్తా. ఓకే బాయ్. మిస్ 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 దేవయాని, బ్యూటిఫుల్ 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 మిస్ దేవయాని. దట్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఇట్స్ స్మాల్ స్మాల్ ప్రాబ్లం. ఇట్స్ ఎక్కడో పెద్ద ప్రాబ్లం ఉంది, అది నీకు తెలుసా? బాస్ ఈ లైబ్రరీకి మేము 1 సంవత్సరం నుంచి వస్తున్నాం తెలుసా? మేము ఈ లైబ్రరీకి లైఫ్ మెంబర్స్. మేమే ఈ బుక్ ఇంకా స్టడీ చేయలేదు. నీ వల్ల ఏమవుతుంది చింతకాయ. పాపం ఆయన ఏదో ట్రై చేసుకుంటాడట. ట్రై చేసుకుని ఏంట్రా? ఈ బ్రదర్ చెప్పింది కరెక్ట్. నువ్వు try చేసుకో బాబు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళండి. వెరీ గుడ్ స్టూడెంట్స్ మా. థ్యాంక్ యూ బ్రదర్స్. మళ్ళీ లాగేశారేట్రా? ఇదేంటిది? ఏదో మాట వలస కంటే నిజంగానే ట్రై చేస్తున్నారా? లాగేస్తున్నారు. మళ్ళీ లాగేస్తున్నారు. దేవయాని ఆగు అది బాగా బుక్కు. అయ్యో జ్ఞానోపదేశం రజనీ స్మరామి శాంతోపదేశం. ఎక్స్క్యూజ్ మీ మిస్ దేవయాని, నాలాంటి హీరో నీలాంటి హీరోయిన్ ఉండేటప్పుడు ఇలాంటి రౌడీలు ఉండడం చాలా సహజం. వాళ్ళని కొట్టాను, వాళ్ళు వెళ్ళిపోతున్నారు బుద్ధిగా. ఓకే you know I'm Vicky and I'm very 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 famous and you're lucky and I'm your fan. So I love you and you please give me autograph. Bullshit. Lovaya namaha. This part, it's gonna be loud, 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 baby. 1 2 3 4 baby 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 అయ్యో రాణి అయ్యో రాణి అందాలులికే అలివేణి అందాలులికే అలివేణి ముద్దుత బోడి మొదలెత్తుకొని నా ముద్దు నీకిచ్చుకొని పర్వాలనే పంచుకొని బేబీ బేబీ యాపిల్ బుగ్గల దరసాని బాగుందమ్మో నీ బాణి కసిగున్నావే కళ్యాణి అమ్మని కౌగిలి నాదవని. పరువాలన్నీ బరువైపోవా నా తోడే లేకుంటే బేబీ నీ యవ్వనమే నీరైపోదా నన్నేను కాదంటే బేబీ నా కళ్ళల్లో నీ కసి రూపే బందీ అయిపోయింది బేబీ నా హృదయంలో నీ ప్రతిబింబం పదిలంగా దాగుంది బేబీ బొమ్మని నీ మనసంటున్నా రమ్మని నీ వయసంటుంది కమ్మని నీ వల
దేవయాని నవ్వు 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 ఒక్కసారి నవ్వు నువ్వు నువ్వు నవ్వుతుంటే నాకు క్లాక్ క్లాక్ రోజా పువ్వు లాంటి నవ్వు నవ్వుతున్న నువ్వు నాకు దక్కకుంటే లేవు ఇంకా పో దేవయాని బ్యూటీ పెదవులు బుగ్గైపోవా ప్రేమికుడను చీపమ్మంటే సోకు సొగసు మరుగైపోవా ప్రేమను వద్దంటుంటే నిన్నే ప్రేమించానమ్మా నన్నే కాదనుకోయమ్మా నీకే మనసిచ్చానమ్మా నా జత కావే చిలకమ్మా ఏమైనా నీవే నా ప్రేయసి ప్రేయసి శృంగార తిలక రావే మందార మలక నీవే బంగారు పలక తేవే బంటలే ఆడుకోవే అయ్యో రాణి అయ్యో రాణి అందాలకే అల్లివేణి అందాలకే అల్లివేణి ఏమిటక్క ఏమైంది? ఏమైందో తెలీదే. ఎవరో నా మనసుని దూచినట్టయింది. నా మనసు నా దగ్గర ఉండటం లేదు. ఉన్న మాట వింటం లేదు. ఒసే మొద్దు, ఈ మధ్య మన తెలుగు పాటలు వినలేదా? లవ్ చేయమని మొత్తుకుంటున్నారు కదా. ఒకసారి ఆ క్యాసెట్లన్నీ పెట్టుకుని వాటిని ఫాలో అవ్వు, లేదంటే నీ మైండ్ పర్మనెంట్ గా బ్లాంక్ అవుతుంది. నా ప్రేయసి ప్రేయసి ఒకన్నెకునా ఒళ్ళోకి రానా చిన్నింటిలో నా బేబీ జున్నందుకో నా బేబే బేబీ బేబీ అల్లు రాణి అల్లు రాణి అందాలకే అల్లివేణి అందాలకే అల్లివేణి ఏమి తల్లి, నీ లవర్ దొరికాడా? నిన్ను లవ్ చేస్తూ నీ వెంట పడేవాడిని నువ్వు వెతికి పట్టుకోలేకపోయావంటే ఇక నీ లవ్ ట్రాక్ వేస్ట్ అనిపిస్తుంది. నువ్వేదైనా ఫారిన్ కంట్రీ వెళ్ళి ఓ వారం రెస్ట్ తీసుకొని రావడం బెటర్. నేను ఫారిన్ కా? అవునే, మొన్న టీవీలో ఒక క్విజ్ ఇచ్చారు. దానిలో లవ్ అంటే ఏమిటో ఒక్క వాక్యంలో ఆన్సర్ ఇవ్వమని అడిగారు. నేనా పజిల్ కి ప్రాబ్లం అని సమాధానం చెప్పాను. దానికి ఇదిగో నాకొచ్చిన గిఫ్ట్ హ్యాంపర్. ఇందులో హాంకాంగ్ వెళ్లే ఎయిర్ టికెట్, హోటల్ అకామిడేషన్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళొచ్చు. ఇందులో పేరు మెన్షన్ చేయలేదు. నా బదులు నువ్వు వెళ్ళరాక? నేనా? అవునమ్మా, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య నువ్వు చాలా డల్ గా కనిపిస్తున్నావు. ఒక వారం రోజులు అలా టూర్ వెళ్ళొచ్చావంటే నీ మనసు కుదుట పడుతుంది. వెళ్ళిరా అమ్మా. అది ఇంకేం మాట్లాడుకో. రేపు ఉదయం 9 గంటలకు ఫ్లైట్. నువ్వు వెళ్తున్నావు అంతే. Are you from? Classic Tours and Travels. You're from India? Yeah. You're Devyani? Yes. Welcome. Thank Please. you. This is the capital of Thailand. The Thai people call their capital as Krungtep. It means city of angels. Buddhism is the main religion here. You know, Lord Buddha is originated from India. This is very famous place called Pattaya, second largest city of Thailand. It is a revolving restaurant with a ropeway. This is not an ordinary city. You know, this is magic city. మ్యాజిక్? Yeah, it's a magic city. Look at there, slowly, within few seconds, the whole city disappears.
రిచర్డ్! గాడ్! రిచర్డ్! ನಿನ್ನ ಎದೆಯ ಸಿಡಿ ಒಳಗೆ ನಂದೇ ಮ್ಯೂಸಿಕ್ ತಾನೆ ಮಗರ ನಿನ್ನ ಕಣ್ಣಿನ అరే దేవయాని ప్రాబ్లం ఎక్కడైనా ప్రాబ్లమే. ఇండియాలో ఇంటికో ప్రాబ్లం, విదేశాల్లో దేశం అంతా ప్రాబ్లం. Love is beautiful, love is wonderful. Lovely song పాడుకుందాం 2 in 1 గా. Love is beautiful, love is wonderful. Lovely song పాడుకుందాం 2 in 1 గా. ఒకటై నింగి నీడలో ప్రేమ పంచుకుందాం. ఉంటూ ఉంటూ నీ వెంట ఉంటూ నీ పడుచు యవ్వనం పాయసాలనే పంచుకుంటనే. వింటూ వింటూ నీ మాటలింటూనే చెరుకు వింటితో చురుకు చుంబనం అందుకుంటనే.
బ్యూటిఫుల్ లవ్ ఈజ్ వండర్ఫుల్ లవ్లీ సాంగ్ పాడుకుందాం 2 in 1 గా అంటే అంటే ఐ లవ్ యు అంటే ఆ జుంటు తేనెనే జుర్రుకుంటనే వెంట వెంటనే ఐ లవ్ యు బేబీ లవ్లీ సాంగ్ పాడుకుందాం 2 in 1 గా Hey, who is that? Hey! Devyani! Devyani, ఎవరది? Devyani, open the door! Devyani! Devyani! Devyani, open the door! Devyani! Devyani! Open the door! Please, somebody help me! Devyani! Devyani, open the door! Devyani! నా ప్రేమ దేవయాని నీకోసం ఎక్కడెక్కడ వెతికారో తెలుసా? ఈ ప్రపంచం అంతా వెతికాను, చివరికి ఇక్కడ దొరికావు. దేవయాని, 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 వెంటనే ఇండియాకి వెళ్ళిపోదాం. ముందు నువ్వు పడుకో. నువ్వు ఇండియాకి వెళ్ళడం అంటే ఏమనుకుంటున్నావు? సికింద్రాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్దాం అనుకుంటున్నావా?
ఇప్పుడు మనం ఉన్నది బ్యాంకాక్ లో. ఓకే, ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసేసాం, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. మనం డెఫినెట్ గా ఎల్లుండి కల్లా హైదరాబాద్ లో ఉంటాం. ఓకే, No, Vicky, పడుకో. అదంతా నాకు తెలీదు. నేను ఇక్కడ ఉండలేను. దేవయాని, వాడెవడో పిచ్చోడు, అచ్చం నీలాగే ఉండే అమ్మాయిని ఎవరో ప్రేమించుండి ఉంటాడు, అందుకే నీ వెంట పడి ఉంటాడు. నీ ఫిగర్ చూస్తే వాడికి ఏమిటి, నాకే పిచ్చెక్కుతుంది. చూడు, నేను వట్టి డాన్సర్ సింగర్నే కాదు, మంచి ఫైటర్ను కూడా. వాడొస్తే నేను ధమాలనిపిస్తానుగా. కమాన్ కమాన్, క్లోజ్ యువర్ ఐస్, స్వీట్ డ్రీమ్స్. కమాన్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ డింబక, ఇటు రమ్మో. ఆజ్ఞాపించండి దీపేంద్ర యువరాజా. ఏమి జరుగుతున్నది, ఏమి జరుగుతున్నది ఈ ప్రపంచంలో? మేము ఈ రోజు కలుసుకున్నది మా ప్రియుల దేవయాన్ని కదా. ఐ హావ్ గాట్ ఎ స్మాల్ డౌట్ యువరాజ్. డౌట్ ఏంటో డౌట్? ఆమె మీ దేవయానియే అయితే మీ రూప లావణ్య సౌందర్యాలను చూసి కన్నీరు పెట్టుకుంటూ వచ్చి కౌగులించుకునేది కదా యువరాజా. అవును, ఎందుకు కన్నీరు పెట్టుకోలేదు, ఎందుకు కౌగులించుకోలేదు? అసలు ఆమె మీ దేవయాని కాదు కాదు కాదనిపిస్తుంది యువరాజా. షడప్ రాస్కెల్, స్టూపిడ్ ఇడియట్. ఆమె నా దేవయాని కాదంటావా నువ్వు? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవయానిని మర్చిపోయానుకున్నావా? నన్ను క్షమించండి 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 యువరాజా. ఆవిడ నిజంగా మీ దేవయానే యువరాజా. నాకు ఇంకో డౌట్, ఆవిడ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు కదా యువరాజా. ఆవిడ నన్ను మర్చిపోవడమా? సాధ్యమే కాదు. నువ్వు నా దగ్గర వేస్ట్, పోరా. క్షమించండి క్షమించండి యువరాజా. ఇప్పుడు నా కొడుకు గుర్తుకొచ్చింది. ఏమిటది? లేవండి యువరాజా, లేవండి లేవండి. ఎందుకు? రండి రండి చెప్తాను. రండి 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 యువరాజా, రండి రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి యువరాజా, రండి రండి రండి. ఒక్కసారి అద్దంలో చూడండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఈ బ్యాండేజ్ లో, ఈ హాస్పిటల్ డ్రెస్ లో మీరు అసలు యువరాజులాగే కనబట్టలేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేదేమో యువరాజా. కరెక్ట్ 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 డింపక, కరెక్ట్ గా చెప్పావు. ఇదిగో నీకు ఈ రత్నమాలను బహుమతిగా ఇస్తున్నాను, అందుకో. థ్యాంక్ యూ మనసున్న మహారాజా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, నేను కరెక్ట్ గా ఉన్నానని, డిశ్చార్జ్ అయి వెళ్తున్నానని డాక్టర్తో చెప్పు. ఓకే? చిత్తం యువరాజా, దయచేయండి దయచేయండి. ఓకే, బాయ్. అటా ఇటా. ఓ మై లార్డ్. దేవయాని, దేవయాని, ఒక్కసారి ఇటు చూడు, ఎవరొచ్చారో చూడు. దేవయాని, అదే I'm sorry. I'm really sorry. I'm sorry. I'm leaving. Oh God. ఏమడుగుతున్నారు? చెప్పాను. ఓకే, వెల్.
ఎక్స్క్యూజ్ మీ, what is the room number of Devayani? Devayan. Sorry, already vacated. Vacated? Yes. Oh. ముట్టుకుంటే మాసిపోయే, పట్టుకుంటే జారిపోయే, ముద్దు గుమ్మ ముందుకొచ్చి లవ్ ద్వారాలు తీసి పెట్టేయి 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 ముద్దంటే బుగ్గ పండు పట్టేసి పెదవి మీద పెదవి పెట్టి ఓపికున్నంతసేపు ఊపు తగ్గనంతసేపు పెట్టేస్తా 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 తొలి ముద్దు. చెలియా ఏమైనది నీపై ప్రేమైనది. హో, అయితే పదవే మరి చాలే నీ అల్లరి. ఒప్పుకోవే, తప్పు చేస్తే ముప్పు రాదా, నమ్మలేవా, నమ్మితేనే అమ్మనవుతా. నువ్వు కూడా ముదిరావే. కన్ఫ్యూజ్ ఎందుకమ్మా, లైఫ్ యూజ్ పెట్టవమ్మా, వోల్టేజ్ పెంచవమ్మ, లైఫ్ ఈజీ చెయ్యవమ్మ, టైం వేస్ట్ చెయ్యడమ్మ, పెట్టించుకో ముద్దు. ఆకురాయి ఈడు మీద షోకుసాన పెట్టుకొని ఆకతాయి ఆటలాడి ఆశలన్నీ తీర్చుకోవే. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎందుకైనా మంచిదేగా. అయితే మొదలెట్టుకో, పరువం పదునెట్టుకో, కసిగా కాటేసుకో. హో, వలపే వడ్డించుకో, ఓకిలాడి పాఠమైన వన్నెలాడి రెడీ కుట్టకొచ్చినవే కోడి. దోషం రా. వికీ, ఇతనే నా లగేజ్ తీసుకుని వెళ్ళాడు. దిస్ ఇస్ మై హాయ్ బ్యాగ్. విక్కీ. ఇది మెయిన్ డైరెక్టర్. ఈ డ్రామా అంతా ప్లే చేసింది ఈయనే. నేను విదేశాలు రావడానికి కూడా కారణం వీరే. ఇదంతా డైరెక్టర్ కారణే. డైరెక్టర్ నేనైనా కథా స్క్రీన్ ప్లే ఈందే. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్. వి విల్ మీట్ చాలా థ్యాంక్స్ డైరెక్టర్, Yeah, చాలా థ్యాంక్స్. ఓకే, సీ యు. ఓకే. Bye. అక్క బావ వచ్చేసారు. అక్క, హాయ్ సుశీంద్రి. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏంటి అప్పుడే వర్షం కలిపేస్తున్నారు? అలాగే ఫిక్స్ అయిపోయారా ఏమిటి? Vicky, what about me? ఓ సారీ 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 సారీ, ప్లీజ్ కమ్ 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 కమ్. బావా, నా గిఫ్ట్ తెచ్చారు. అరే తీసుకోమ్మా, పెట్టుకో. రావడంతోనే గిఫ్ట్లు గిఫ్ట్లు అని మొదలెడితే ఎట్లాగా? ఓన్లీ వదిలేయండి. మీరుండండి, మరదలు బావని గిఫ్ట్ అడగకపోతే ఇంకెవరిని అడుగుతుంది? కరెక్ట్ గా చెప్పారండి. అవన్నీ తర్వాత ముందు వీళ్ళ నాన్నగారిని పిలిపించి కట్నం ఎంత ఇస్తారు కనుకోండి. బావా, ఆ? నువ్వు మరీ పిసినారువి. లేకపోతే ఎలాగమ్మా, మీ ఎక్కడ మెయింటైన్ చేయదు? అది సర్లే గానీ విషయాన్ని మెగా సీరియల్ లాగా అనవసరంగా లాక్కుండా కమర్షియల్ సినిమా లాగా ఫట్ 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 ఫినిష్ చేద్దాం. మీరు జాతకం తీసుకురండి, మీరు పంచాంగం తీసుకురండి, నువ్వు వెళ్ళి గౌలు తీసుకురా. నా జాతకం నా చేతిలో ఉంది, నేనే పురోహితులను ఇష్టం ఫిక్స్ చేస్తాను. ఇవ్వండి 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 ఇవ్వండి, తొందరగా. 1 4 పోతే 3 పోతే రాహు సింహం రగ్నం అవన్నీ ఓకే. ఇది ఓకే. ఈ రాహులో కేతువు పోతే -5 ఓకే. ఆ తర్వాత రాహు కేతు ఇద్దరు హుషారుగా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళిద్దరు మమ్మల్ని ఎలాగైనా కలపాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే గురా శుక్ర శని ఇవి వెజిటేరియన్స్, ఇవి అపోజిట్ గా పనిచేస్తున్నారు. అయినా కూడా ఓకే. కాకపోతే ఈ జన్మరాశిలో ఉన్న గురుగాడు 4వ గదిలోంచి 7వ గదిలోకి రావడంతో కొంచెం ప్రాబ్లం. ఆ ప్రాబ్లం పోవాలంటే అమ్మాయి అబ్బాయికి పాదపూజ చేయాలి. నేనేం చేయాలి? జాతకం చెప్తుంది. ఈ శనిగాడు కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. అయినా కూడా నో ప్రాబ్లం, నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అలా అయితే బావా, నువ్వు మా అక్కకి రింగ్ పెట్టాలి. కరెక్ట్ చెప్పావు.
ఆల్రెడీ నీకు పెట్టేశాను, ఇప్పుడు నువ్వు నాకు పెట్టాలి. చేతుకుందిగా? క్లాప్ 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 క్లాప్. నేను ఇమీడియట్ గా మా పేరెంట్స్ తో మాట్లాడి వచ్చే వారం ఇస్తాను ఏర్పాటు చేస్తాను. ఓకే, మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. వస్తాను, జాగ్రత్త, టేక్ కేర్, ఓకే బాయ్. ఏంటి ఏంటిదంతా? ఇది మేము నీ తలకి ఏం చేయకుండా నీ కాళ్ళకి ఎందుకు ఏం చేశానని చూస్తున్నావా? నీ తలకి ఏం చేస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతే నా దేవ్యాన్ని నాకు దక్కదు. ఎందుకంటే నా దేవ్యాన్ని ఎక్కడుందో నీ ఒక్కరికే తెలుసు. చెప్పు, నా దేవ్యాన్ని ఎక్కడ? మూవ్ అయితే కమాన్. నన్నే మోసం చేస్తావా నువ్వు? నన్నే కాదుతుంటావా నువ్వు?
ఇందులో ఇంకా 5 bullets ఉన్నాయి. దీన్ని నీకు ఇవ్వాలి, అక్కడి నుంచి తీశాను. భయపడద్దు, నేనేం చేయను. తీసుకో, నువ్వే నన్ను చంపు. కమాన్, షూట్ మీ. ఇడియట్, స్టూపిడ్. ఇదేంటో తెలుసా నీకు? దీన్ని ఎప్పుడైనా చూసావా? ఇది చైనా మేడ్ .235 సోఫిస్టికేటెడ్ మిషన్ గన్. ఇది ఫుల్లీ లోడెడ్. ఇది కూడా తీసుకో. కిల్ మీ, షూట్ మీ, కమాన్. నువ్వు నన్ను కొడతావా? కాలుతో తంటావా? నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలిస్తే నా ముందు నిలబడవు, తోక ముడుచుకుని పారిపోతావు నువ్వు. నన్నే కొడతావా నువ్వు? నాకు రక్తం వచ్చేటట్టు కొడతావు నువ్వు? నా రక్తం కళ్ళు చూసిన వాడి శవాన్ని కళ్ళు చూసే వంశం నాది. నాకు గనుక కోపం వస్తే సామ్రాజ్యాలు నాశనం అవుతాయి. నాకు గనుక దెబ్బ తగిలితే కోటలే కూలిపోతాయి. తెలుసా నీకు? కత్తులు పట్టుకుని రణరంగంలో పోరాడి నీలాంటి సామాన్యుల కోసం ప్రాణత్యాగం చేసే రాజవంశం నాది. నన్నే కాలుతో తంటావా? ఒరే మూర్ఖుడా, నీ శరీరంలో శక్తి పోతే నా శరీరంలో రక్తం పోయిందిరా. నువ్వు నన్ను కొట్టినా నాకేమీ కాదురా, అది తెలుసుకో. నన్ను కొట్టడానికి నువ్వెవడేరా? నన్ను నేనే కొట్టుకుంటారా? చూడు, నీకైనా బుద్ధిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మీద జాలి పడుతున్నావా? నా మీద సానుభూతి చూపిస్తున్నావా? నా శరీరానికి గాయమైనా పర్వాలేదురా, కానీ నా మనసుకు గాయమైంది. నాకు దివ్యానికి కూడా సంబంధం తెలుసా నీకు? నేనెవరో తెలుసా నీకు? శ్రీ 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 దీపేంద్ర భూపతుల వారి యువరాజ పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, విదేశీ రాయబారులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మీ అందరి సమక్షంలో యువరాజు శ్రీ శ్రీ దీపేంద్ర భూపతుల వారికి కిరీటధారణ మహోత్సవాన్ని రాజపురోహితులు నిర్వహిస్తారు. రాజాదిరాజ రాజ మార్తాండ వీరేంద్ర భూపతులు మహారాణి ఐశ్వర్యాదేవి గార్ల ఏకైక పుత్రులు శ్రీ 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 దీపేంద్ర భూపతుల వారు యువరాజుగా అంతస్తును, గౌరవాన్ని నేను సర్వదా కాపాడుతానని, రాజవంశ సాంప్రదాయాన్ని సంరక్షిస్తానని, పెద్దలు నడిచిన దారిలో నడుస్తూ మా వంశకీర్తిని ఇనుబడింప చేస్తానని, ప్రజాప్రభుత్వమే నా నిజమైన ధర్మవాదనని
దానికంటే పెద్దదైన రాజధర్మమునందు నమ్మకముగా నడుచుకుంటానని, రాజనీతికి, రాజ విధానానికి, ప్రజల రక్షణకు, ప్రాదేశిక, భౌగోళిక, నేల, నీరు సంరక్షణకు బద్ధుడనై ఉంటానని, నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తానని యువరాజు శ్రీ 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 దీపేంద్ర భూపతుల వారు ప్రమాణం చేస్తారు. డాడీ, మమ్మీ, ఐఎమ్ గోయింగ్. ముళ్ళు. దేవ్యాని, దేవ్యాని, మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ లో మన ఇద్దరు స్విమ్మింగ్ చేస్తాం. నువ్వు రోజు స్విమ్మింగ్ చేయొచ్చు. అచ్చుడు ఆ ఇల్లుంది కదా, అక్కడ రెస్ట్ చేసుకుంటావు. ఇచ్చుడు ఈ బంగ్లాలో మధ్యాహ్నం భోజనం చేస్తాం. తర్వాత సాయంత్రం అక్కడ ఇద్దరం టిఫిన్ చేసుకుని మళ్ళీ రాత్రికి వచ్చి ఇక్కడ పడుకుంటాం. అబ్బాలే ఇద్దరం పడుకుంటాం అనుకోలే. నా దేవ్యాని మీద నేను ప్రేమతో హత్తుకునే దేవ్యాని మీద వాడతావు కదా. దోవలు చేయా నీ మీదకి ఎంత ధైర్యం నీకు? ఏమే దోవా నా ప్రేస్ పై వాళ్తావా నిన్ను? దేవ్యాని, ఈ దోవలు కూడా మన ప్రేమను చూసి భరించలేకపోతున్నాయి. చూడు లే లే, నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది. నిన్ను ఈ దోవల బారిని రక్షిస్తాను. ఎక్కు ఎక్కు పదా. శివదోమ నిన్ను కుడితే పెట్రోల్లెసి తగలెట్టేస్తానే. కుడతావే జాగ్రత్త జాగ్రత్త. దేవ్యాని, ఇక నిన్ను ఈ దోవల నుంచి చెవుల నుంచి తప్పించడానికి ఒక మంచి ప్లాన్ వేశాను చూడు. లాహిరి లాహిరి లాహిరిలో ఈ దోవల చీవల బెడదుండదులే. లాహిరి లాహిరి లాహిరిలో
ఎలా ఉంది నా జంతుశాల? పులి సింహం తోడేలు నక్క కోతులు అన్నిటినీ కట్టేసని మన ఫ్రెండ్స్ ఏమనవు? కూర్చో, భయపడకు, ఏమనవు. ప్లీజ్ హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్. కమాన్ కమాన్. చూడు, నేను ఇప్పుడు దీనిపైన కూర్చుంటాను. ఇదేమి చేయదు, ఎందుకంటే ఇది నేను పెంచుతున్న పులి. కూర్చో కూర్చో కూర్చో, భయపడకు. నువ్వెవరు? ఈ దీపేంద్రకు కాబోయే భార్యవి, ఈ దేశానికి కాబోయే పట్టపురాణివి. అలాంటి నువ్వు ఈ పులిని చూసి భయపడుతున్నావా? నో 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 నో, భయపడకూడదు. ఎందుకంటే అవి నిన్ను చూసి భయపడాలి, కానీ నువ్వు వాటిని చూసి భయపడకూడదు. నీకోసం పాట రాశాను, పాడతాను చూడు. నేను నిన్ను కలిసింది ఆదివారం అంటే సండే, కళ్ళు పడింది సోమవారం అంటే మండే, కళ్ళతో పిలిచింది కాదు కన్నులతో పిలిచింది మంగళవారం, తర్వాత వచ్చింది బుధవారం. చూడు ఎలా పడుకుందో. నేను పక్క పాడుతుంటే అది పడుకుని చూసావా? మనం అంటే భయం దానికి. మళ్ళీ పాట. కన్ను కొట్టి పిలిచింది మంగళవారం. రా దగ్గరికి రా, నేనేమి చేయను, అదేమి చేయదు. పడుకుంది, దగ్గరికి రా. మనమిద్దరం ఈత కొట్టింది శుక్రవారం అంటే ఫ్రైడే. ఏంటిది లేచింది? చూసావా, నా పాటలోని పవర్ అది. మనమిద్దరం విహరించింది శుక్రవారం. రంగరాజు దగ్గర పాడేశాను. ఇప్పుడు వచ్చి సోమరాజుని సుబ్బరాజుని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీట్ మిస్టర్ సుబ్బరాజు. సుబ్బరాజు, దేవ్యాన్ని వచ్చిందయ్యా, మన కాబోయే మహారాణి. సెకండ్ ఇవ్వు. ఇవ్వు 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 ఇవ్వు. ఏం చేయదు, ఇవ్వు. ఇవ్వు. కమాన్ కమాన్. రాను పుల్రాజు ఇంట్రొడ్యూస్ చేస్తారా? మీట్ మిస్టర్ పుల్రాజు. పుల్రాజు, దిస్ ఇస్ గారి అని. చూడు చూడు చూడు, ఏం చేతుంది మనోడే. ఇట్రా. నెక్స్ట్ వీడొచ్చి మన సోమరాజు. సోమరాజు, దేవయాని గారు వచ్చారు చూడు. చూడు, ఏం కాదు, వీడు చిన్నప్పుడు కదా. చూడు ఇలా రా, నీకు వేస్తాను చూడు, బ్రహ్మాండంగా ఉంటుంది. చూడు ఎంత క్లోజ్ ఫ్రెండ్ చూసావు. వీడు కూడా చాలా మంచివాడు తెలుసా, చాలా ఫాస్ట్ నాలాగే. పోలహారం ఇది. కమాన్ లెట్స్ డాన్స్. చూడు ఎంత ముఖ్యంగా ఉందో. వీడికి అమ్మాయిలంటే చాలా ఇష్టం. అవును, అందులోనూ అందమైన అమ్మాయిలు చూస్తున్నాడు. చాలా క్లోజ్ అయిపోతాడు తెలుసా నీకు. ఇంటికి వచ్చేసాం. దేవయాని, ఈరోజు ప్రేమాటలో ఆడి ఆడి ఇద్దరం బాగా అలిసిపోయాం కదా. ఇక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. కళ్ళు మూసుకో. రేపు పొద్దుటే త్వరగా వస్తాను. మళ్ళీ ప్రేమలోకానికి వెళ్ళి ప్రేమ ఆటలు ఆడుకుందాం. కళ్ళు మూసుకో. నా దేవయానికి ఒక్క చీమ కూడా కొట్టకుండా చూసుకోవాలి తెలుసా. ఏమిట్రా, మన గుర్రాల శాలలో పనిచేస్తున్న సేవకుడి కూతురు ఆ దేవయానిని నువ్వు ప్రేమిస్తున్నావా? అవునమ్మా, దేవయాన్ని నేను ప్రేమిస్తున్నానంటే నేనెంతో అదృష్టం ఉంటుంది కదమ్మా. ఏమిటి దీపేంద్ర, ఏమిటి నువ్వు మాట్లాడేది? వాళ్ళంతా మామూలు జనం, మనది రాజవంశం. మనలో ప్రవహించే రక్తం వేరు, వాళ్ళలో ప్రవహించే రక్తం వేరు. వాళ్ళది మనది ఒక రక్తం కాదురా. అదేమిటమ్మా, మన రక్తం వేరు వాళ్ళ రక్తం వేరునా? అవును బాబు, అవును. వాళ్ళ రక్తం మన రక్తం ఒకటవడం సాధ్యం కాదు. అమ్మా అమ్మా అమ్మా, ఇది చూడమ్మా, ఇది కూడా ఎర్రగానే ఉందమ్మా. నీకెవరో అబద్ధం చెప్పుకుంటారు. మన వంశంలో ఉంది ఎర్ర రక్తం అమ్మా. చూడు చూడు, కరెక్ట్ గా చూడు. దేవ్యాలది ఎర్ర రక్తమే, నాది ఎర్ర రక్తమే. అమ్మా, నీకు విషయం తెలుసా, కామెల రోగికి ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుందంట. అలాగే నీకు ఏమైనా అయిందేమో. డాక్టర్ చూపించుకో, డాక్టర్ చూపించుకో, డాక్టర్ చూపించుకో. వస్తాను. చూడండి చూడండి,
మన ఆభరణాలు చీరలు ఎవరికో ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకెవరికి? దానికే. ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ధన్యమైనదమ్మా నా జన్మ, చిలకమ్మ సిరిబొమ్మ పలుకమ్మ మనసారా నీ మనసే నాదని, నా మనసంతా నువ్వేనని, దివి నుండి దిగి వచ్చిన దేవయాని, నా దేవయాని, నీ ప్రేమ నాదమ్మ, జాబిలి చెల్లమ్మ, జాజి పోల కొమ్మ, గొప్పదమ్మ గుమ్మ నా ప్రేమ. చీరనై పుట్టిన నిన్ను చుట్టుకుందునే, బలపు మలుపు చాటులో, లేత నడుము అంచులో, ఆవంపు సొంపుల్లో సుఖమంతా పొందుదునే, మనసున్న వాడమ్మా, నిన్ను పుట్టించిన బ్రహ్మ, అధర సుధల పరిమళాల అమృతవాణి, ఓ దేవయాని, అణువణువు నీ అణువణువు నాకు పంచవమ్మ, కొండపల్లి బొమ్మ, గొప్పదమ్మ గుమ్మ నా జన్మ. హృదయమందు మెండుగా నిన్ను నింపుకుంటినే, పూలమాల వేసి నీ పూజ చేసుకుంటినే, నా ప్రాణం నీదమ్మా, నీ సర్వం నాదమ్మా, నిన్ను చూసిన తొలి క్షణమే నన్ను మరచినానమ్మా, నీ సరసన నేనుంటే పండుగమ్మ, నాకు పండుగమ్మ, బలచితినే కొలిచితినే, మనసు పంచవమ్మ, మనసెరిగిన బొమ్మ, ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ఎంత గొప్పదమ్మా ఈ ప్రేమ, ఈ ప్రేమ. మమ్మీ డాడీ నన్ను ఎందుకో అర్జెంట్గా రమ్మన్నారట. కన్న కొడుకు సంతోషం కంటే మాకు కావాల్సింది ఇంకేముంటుంది బాబు? నీకు పెళ్లి నిశ్చయించాం. నాకా? అవును. మన సంప్రదాయ ప్రకారం రాజ లాంఛనాలతో నువ్వు కోరుకున్న దేవయానితోనే నీ పెళ్లి జరిపించాలని నిశ్చయించాం. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. నాకు నీకు పెళ్ళి ఆదివారం, అందరికి డిన్నరు
సోమవారం పెళ్ళోళ్ళ భోజనం, మంగళవారం కాశీయాత్ర, బుధవారం రామేశ్వరమే, గురువారం నిశ్చితార్థం, శుక్రవారం మొదటి రాత్రి శనివారం, మొదటి రాత్రి శనివారం, యువరాజుల వారు గొప్ప గొప్ప మహా గొప్ప జాతకులు. అలాంటి గొప్ప కాదు, తన పలుకు గొప్పది, తన మాట గొప్పది, తన మనసు కూడా అంతకన్నా గొప్పది కనుకే కదా నేను ప్రేమించాను. మా జాతకంలో అన్ని సక్రమంగా ఉన్నాయా? అన్ని సక్రమంగా ఉన్నాయి. వారం, తిథి, కడియలు, ముహూర్తం, చంద్రబలం, తారాబలం అన్ని దివ్యంగా కుదిరాయి. అద్భుతంగా ఉన్నాయి యువరాజా. కానీ వాట్ కానివ్వండి, నా నోడుతో ఎలా చెప్పను మహాప్రభు? అలాగే చెప్పి చావండి. దేవగారి జాతకంలో ఒక పెద్ద గండ ఉంది ప్రభు. ఏమన్నారు? పెళ్లి గారి జరిగితే 2 తలలు లేచిపోతాయి ప్రభు. 2 తలలా? మేము యుద్ధానికి వెళితే 1000 తలలు తెగిపడతాయి. మాది రాజవంశం. మా పెళ్ళైతే 2 తలలేమిటి, 10 తలలు ఇచ్చినా పర్వాలేదు. అవి వేరే వాళ్ళ తలలు కాదు మహాప్రభు. ఈ దేశ మహారాజులు వీరేంద్ర గారిది, మహారాణి ఐశ్వర్య గారిది. ఏమంటున్నారు మీరు? ఇది నేను అనలేదు, ఈ జాతకం అంటోంది. పెళ్ళైతే మరణం తప్పదు. అంతా సక్రమంగా పరిశీలించిన మీదటే చెబుతున్నాను. మీకు దేవయానికి పెళ్లి జరుగుతుంది, కానీ అది మీ తల్లిదండ్రుల సమాధి పైన మాత్రమే. దేవయాని, దేవయాని, దేవయాని. ఏమిటి యువరాజా, నీ వేదనకు కారణం ఏమిటి? మావయ్య, ఇంతవరకు ప్రేమికులకు మనుషులు మాత్రం అడ్డం వస్తారనుకున్నాను. ఇప్పుడు ఆ దుష్ట దేవతలు కూడా అడ్డం వస్తున్నాయి. అందుకు ఏం చేయాలనుకుంటున్నారు యువరాజా? మా ఇద్దరికి పెళ్లి జరిగితే మా తల్లిదండ్రులు చనిపోతారట, అలాగని జాతకంలో ఉందట. నేనేం చేయాలి, ఏం చేయాలి? నేను ఇవి వదిలి బతకలేను. తను లేకుండా నేను ఉండలేను. తను కూడా అంతే. మా అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళిద్దరూ లేకుండా మేము పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రయోజనం చెప్పండి. మన ఇద్దరం దేశం వదిలి వెళ్ళిపోదాం. ఆ స్వర్గలోకానికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అక్కడ పురోహితుడు, జాతకాలు, శాస్త్రాలు ఇవేమి ఉండవు. పద 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 పద. యువరాజా, యువరాజా, వెళ్ళిపోదాం. దాన్ని ఏం చేయకండి. నాకు ఒకగాని ఒక కూతురు, దాన్ని విడిచిపెట్టండి, దయచేసి విడిచిపెట్టండి యువరాజా. నన్ను ఒక్కనే చావమంటావా? మూర్ఖుడా, రాజద్రోహి. నేను దేవయాన్ని పెళ్లి చేసుకుంటాను. మేమిద్దరం స్వర్గంలో పెళ్లి చేసుకుంటాం. కమాన్, మమ్మల్ని ఆశీర్వదించు. వద్దు యువరాజా, వద్దు, వద్దు. మనం మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని స్వర్గంలోకానికి వెళ్ళిపోదాం. పద. యువరాజా, వద్దు, ఏయ్! నా కూతురు తీసుకెళ్ళద్దు. యువరాజా, అయ్యో యువరాజా, 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 నా మాట వినండి. ఇదిగో మీరు చేసిన సహాయానికి మేమిచ్చే కానుక. ఇంత గొప్ప పని చేస్తే ఇదేనా మహారాజా? ఇంత కాక ఇంకెంత ఇస్తారు? ఒక చిన్న అబద్ధానికి ఇది చాలదా? ఈ ఒక అబద్ధం ఈ రాజమహల్ మాన మర్యాదల్ని, సింహాసన విలువల్ని రక్షించిందన్న విషయం మీరు మర్చిపోకూడదు. మీరున్నది దేనికి? అవసరమైనప్పుడు అబద్ధం చెప్పైనా మా రాస మర్యాదను కాపాడడానికే కదా. ఆ దేవయాని మన రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. దేశ బహిష్కరణ చేయండి. దీపేంద్రను పిచ్చివాణ్ణి చేసి ఆడించాను, దేవయాన్ని దేశ బహిష్కరణ చేసి అప్పుడు ఆనందిస్తాను. దీపేంద్ర వస్తున్నారు, దేవయానికి వస్తున్నారు. శాస్త్రి గారు,
ఈ జాతకంలో రాసిందని చెప్పినంత నిజమేనా? నిజం. ఈ జాతకం ప్రకారం నాకు దేవయానికి పెళ్లితే మా అమ్మ నాన్న చనిపోతారు కదా? అవును. మా ఇద్దరికి పెళ్లి కాకుంటే మా అమ్మ నాన్న చనిపోరు. లేదు. ఏయ్! మా ఇద్దరి పెళ్లి ఇంకా కాలేదు. మా తండ్రి చనిపోయారు. మీరు చెప్పినంత అబద్ధం కదా? ఇందులో నా తప్పలేదు. మహారాణి గారు చెప్పారు అంతే. నేనేం చేయొద్దు. నేను నీ మా కోసమే చెప్పాను. నువ్వు బాగుపడతావని చెప్పాను. నేనేం చేయొద్దు. దేవయాలి, మనిద్దరి పెళ్లి ఇదే అంతఃపురంలో, ఇదే బంధువర్గాల మధ్య మంగళ వాయిద్యాలతో, రాజలాంఛనాలతో, ఊరేగింపులతో వైభవంగా ఆడంబరంగా జరుగుతుందని ఆశించాను దేవయాలి. వీళ్ళంతా ప్రేమ కష్టం తెలియని ప్రేతాత్మలు. ఈ ప్రేతాత్మల వల్ల, ఈ హత్యల వల్ల ఈ కోట రక్తసిక్తమైంది. ఇక్కడ మనం ఉండకూడదు. తక్షణం వేరే చోటుకు వెళ్ళి మనిద్దరు పెళ్లి చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నేను నిన్ను షూట్ చేయను, నువ్వేం భయపడకు. ఫస్ట్ నేను షూట్ చేసుకుంటాను, అక్కడ ఉంటాను, నువ్వు తర్వాత షూట్ చేసుకుని వచ్చేస్తావు కదా. దేవ్యాలి వస్తావు కదా. దేవ్యాలి పాపం నా దేవయాని ఆ రోజు ఆ చావును చూసి భయపడిందనుకుంటాను. అందుకే అప్పుడు పారిపోయింది. మా వంశంలోని వాళ్ళంతా చనిపోయాక అక్కడి ప్రజలు నన్ను రాజులు చేయాలనుకున్నారు. కానీ మా చిన్నాన్న నేను చనిపోయానని అంతటా ప్రచారం చేశారు. ప్రజలు కూడా నేను చనిపోయానని అనుకుని వదిలేశారు. వాళ్ళు అనుకుంది కూడా ఒక విధంగా నిజమే కదా. నా దేవ్యాల్లే నేను ఒక విధంగా బతికిన చచ్చినట్లే కదా. నా దేవయాని కోసం నేను వెతకని చోటు లేదు, ఊరు లేదు, చేతు లేదు. ఈ ప్రపంచం అంతా వెతికాను. చివరికి ఆమె నీ దగ్గర నాకు దొరికింది. నేను ఆ హోటల్కి వెళ్ళి నీ అడ్రస్ తీసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను. దయచేసి నా దేవయాని నాతో పంపించు. నేను ఆమెతో మా దేశానికి వెళ్ళి హాయిగా ఉంటాను. ప్లీజ్, కాళ్ళు పట్టుకుంటాను. ఆ రోజు నువ్వు దాచిన భావాలే ఈ రోజు కన్నీటి రూపంలో వస్తున్నాయి. అవి ఎక్కడ రక్తం రూపంలో వచ్చేదేవి అని నువ్వు ఆ రోజే నాకు నీ మీద ప్రేమ లేదని చెప్పి ఉండాల్సింది. ఇలా దాచి ఉండకూడదు. కాదు వికీ,
అదంత సులభం కాదు. అతను ఆ దేశపు యువరాజు. మా నాన్నగారు వాళ్ళ కింద పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి. నౌకరు కూతురని తెలిసి కూడా ప్రేమించడానికి నిర్ణయించుకున్నాడు. నేను అతన్ని ప్రేమించట్లేదని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. నా మాట వినిపించుకోలేదు, చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ ఘోర జరిగాక మా నాన్నగారు, ఈ రాజవంశం నీ వల్లే నాశనమైందని జనమంతా మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఇక్కడ ఉంటే ప్రమాదం. నువ్వు వెంటనే ఇండియాకి వెళ్ళి మీ చిన్నాన్న ఇంట్లో ఉండి నువ్వు మళ్ళీ తిరిగి రావద్దు. అంటే మీరు నాకు ఎలా రాసుంటే అలా జరుగుద్ది. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇండియా నుంచి ఇక్కడ తిరిగి రాకూడదు. నన్ను క్షమించు విక్కీ. అతన్ని మళ్ళీ చూసినప్పుడే నీతో అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ ఆ రాజకుమార్ అంటే భయంతో నా నోట మాట రాలేదు విక్కీ. నీ పైన ఉన్న ప్రేమ ఎక్కడ చెడిపోతుందోనన్న భయం నా నోరు నొక్కేసింది. విక్కీ, భయం వేస్తుంది విక్కీ. ఇప్పుడేం చేయను? ఎందుకు దేవయాని, ఎందుకు భయపడుతున్నావు? నేను చూసుకుంటానుగా. నువ్వు ఒక్కదాన్ని ఉండడం మంచిది కాదు. మా ఇంటికి వచ్చేసాయి. అతను మీ ఇంట్లోనే ఉన్నాడు కదా. ఉండని, అతని సంగతి నేను చూసుకుంటానుగా. నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి, ఓకే? రా. దేవయాని, నేను దీపేంద్రని. ఏంటి దేవయాని అలా చూస్తున్నావు? నేను దీపేంద్రని. ఎందుకు దేవయాని నాటకాలు ఆడతావు? ఏంటి దేవయాని, నన్ను గుర్తుపట్టలేదా? నేను దీపేంద్రని. ఆ రోజు అందరినీ డామ్ 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 అని షూట్ చేశాను కదా. నేను పేల్చిన బుల్లెట్ ఇంకా ఇక్కడే ఉంది. ఆ రోజు నువ్వు చావంటే భయపడి పరిగెత్తావు కదా, అందుకే దేవుడు నన్ను వాపసు పంపించాడు. నేనే దీపేంద్రని. రాదేవి అని. ఎందుకు నాకు చెప్తున్నారు? మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని నా లైఫ్ లో చూసేది ఇది రెండోసారి. ఎందుకు నన్ను గుర్తుపట్టడం లేదు? ఆ రోజు హాస్పిటల్లో పేషెంట్ గా కనిపించినప్పుడు నన్ను గుర్తుపట్టలేకపోయావే, అందుకే ఇప్పుడు యువరాజు డ్రెస్ లో వచ్చాను. అదే యువరాజుని, దీపేంద్రని. మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ దేవ్యాన్ని వేరెవరు అయి ఉంటుంది, నేను కాదు. ఊరికి నా చుట్టూ తిరిగి నన్ను చంపకండి. వెళ్ళిపోండి ప్లీజ్. గో అవే, గో అవే. ఎందుకు మిస్టర్ దీపేంద్ర, ఎందుకు అంతగా అప్సెట్ అవుతున్నారు? అరే, ఆ కన్నీళ్ళేంటి దీపేంద్ర? ఏం లేదు, కంట్లో నలుసు పడింది. నాకెందుకో ఆమె నీ దేవయాని కాదనిపిస్తుంది. ఏమిటి, నా దేవయాని దేవయాని కాదంటావా? నా దేవయాని గురించి అణు అణువు నాకు తెలుసు. తనను చూసిన మరుక్షణమే తను గుర్తుపట్టాను. ఓకే, తను నీ దేవయాని అనుకుందాం. అయితే నిన్ను చూసి తను ఎందుకు గుర్తుపట్టలేదు? అవును, ఎందుకు? తను ఎందుకు నన్ను గుర్తుపట్టలేదు? ఎందుకు? కూల్ డౌన్ దీపేంద్ర, ఎందుకైతే టెన్షన్ అవుతున్నారు? కూల్ డౌన్.
చూడండి, మీది రాజవంశం, కానీ ఆమె ఒక సాధారణ స్త్రీ. ఆవిడ ముందే మీ రాజవంశాన్నంతటినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేశారే కదా. ఆమె మనసులో దాని ప్రభావం పడి ఉంటుందని మీకు అనిపించలేదా? ఏం ప్రభావం? ఏం ప్రభావం? ఆమె ప్రేమ కోసమే నేను వాళ్ళు చంపింది. అది కరెక్టేనండి, కానీ ఆ షాక్ వల్ల ఆమె జరిగిందంతా మర్చిపోయిందేమో అనిపిస్తుంది. అవును, మీరు చెప్పింది జ్ఞాపకం రావడానికి మీరు కాస్త టైం ఇవ్వాలి కదా ఆమెకి. కరెక్ట్ 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 చెప్పావు. నిజంగా ఆమె అంతా మర్చిపోయింది. తీసుకో. ఆమె నన్ను మర్చిపోయింది. కరెక్ట్. ఆ రోజు షాక్ అయి ఉంటుంది. నన్ను చూసి ఆమెకంత జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం రావాలి. జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తాను. దేవి అనే షాక్ తిని అంతా మర్చిపోయింది. నేను ఏదైనా ఐడియా వేస్తాను. జరిగినంత గుర్తు తెప్పిస్తాను. ఎలాగైనా తెప్పిస్తాను. హలో, త్వరగానండి. వెళ్ళవయ్యా, ఇంకా ఎక్కడే ఉన్నామేంటి? అమ్మా, మీరు ఎలా రెడీనా? ఓకేనా? మీరు చూసుకోండి. తర్వాత ఆ మేకప్ అంతా ఓకేనా? టచ్అప్ ఓకే ఓకే ఓకే. లైట్ పోతుందిరా, మేక్ ఇట్ ఫాస్ట్. రాజ్ కుమార్, రాజ్కుమార్ 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 రాజ్కుమార్. సౌండ్ రెడీయా? రెడీ సార్. బి రెడీ. రోల్. రోలింగ్ సార్. యాక్షన్. మేనక మేనక, నన్ను విడిచి వెళ్ళుట నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా? విశ్వామిత్ర, ఎందుకు తమరు నా కోసం తపస్సు చేస్తారు? మీ తపస్సు ఫలించదు. నేను మిమ్మల్ని ఇష్టపడ్డం లేదు. నన్ను విసిగించకుండా మీ దాన్ని మీరు వెళ్ళిపోండి. మేనక, నన్ను విడిచి వెళ్ళుట నీకు ధర్మము కాదు. మేనక మేనక ఏం చేయను విశ్వామిత్ర, నేను వెళ్ళాలి. నువ్వు ప్రేమించినా నేను నిన్ను ప్రేమించలేదు. అది నువ్వు అర్థం చేసుకో. నన్ను మర్చిపోయి మళ్ళీ నువ్వు తపస్సు చేసి వేరేదైనా సాధించుకో. నా మేనక నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోవచ్చున్నది. నా ప్రేమను కాదనుచున్నది. మూర్ఖుడా, ఈ గడ్డం పెట్టుకుని ఏ అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకుని బతుకు. నీ ముఖానికి రంభ, ఊర్వశి, మేనక, తిరుతములు కావర్రా? వాళ్ళెక్కడా? వాళ్ళ అందచందాల ముందు నువ్వు ఏ మూలకు పనికొస్తావరా? ఈ ప్రపంచంలో నీ పేరు పాపులర్ చేసుకుందాం అనుకుంటావా? ఈడియట్. నీలాంటి వాడు జనం మధ్యలో ఉండకూడదు. ఉంటే మాలాంటి వాళ్ళకు మనశ్శాంతి ఉండదు. ముసలి కుంక పరిగెత్తు పరిగెత్తు. మేనక కావాలంట, మేనక. నా మేనక ఎక్కడా? ఈ ప్రేమ పిచ్చోడినే చూడు, నువ్వొకసారి ప్రియమార మాట్లాడు. నన్ను నువ్వు మరిచావటే, నేనే రాజ్కుమార్ 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 రాజ్కుమార్. ఈ ప్రేమ పిచ్చోడినే చూడు, ఒకసారి ప్రియమార మాట్లాడు. చెప్పినంత గుర్తుందిగా? అతనికి ఏమాత్రం డౌట్ రాకూడదు. జాగ్రత్త. ఓకే సార్. నువ్వు అసిస్టెంట్ అలాగే సార్. వాడికి డౌట్ వస్తుంది. జాగ్రత్త. వెళ్ళు. ఓకే సార్. ఓకే ఓకే. యూ షుడ్ యాక్ట్ పర్ఫెక్ట్లీ. ఐ లవ్ యూ ప్రీతి. ప్రీతి, ఐ లవ్ యూ I ప్రీతి. hate you. నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదని? ప్రీతి ప్రీతి, నువ్వు లేకుంటే నేను బతకలేను ప్రీతి. బతకపోతే చావు. ప్రీతి, నీకెన్నిసార్లు ప్రీతి, I చెప్పాలి? love you, ప్రీతి. ఇష్టం లేదని Please, చెప్పి ప్రీతి. వెళ్ళిపోవాలి. పిచ్చి ప్రీతి. వాళ్ళని వెంటపడతావే? I hate you. I ఐ hate you. లవ్ యూ I hate ప్రీతి. you. ప్రీతి, నువ్వు లేకుంటే నేను బతకలేను ప్రీతి. ప్రీతి, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పానా? నువ్వే ఊహించుకుంటే ఎలా? నో ప్రీతి. వదలరా? ప్రీతి. You ప్రీతి ప్రీతి, సార్ చూడండి సార్, ప్రీతి సార్ వెళ్ళిపోతాం సార్. సార్ మై One ప్రీతి second, one సార్.
సార్ నన్ను కట్టకండి సార్ దాని కలిసి చండాలుడా, నిన్ను ప్రేమించిన దాన్ని కాల్చేయమంటావా? చూడు, ప్రేమ అనేది ఒక సంగ్రామం లాంటిది, ధర్మయుద్ధం లాంటిది. ప్రేమ కోసం చావడానికి సిద్ధపడాలా? ప్రేమ అనేది లేకుంటే బతకడం వేస్ట్ రా. చావు ప్రేమకుండదు, ప్రేమే చావుకుంటుంది. ఆ నగ్న సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు దేవదాసు అయిపోతావు, అమర ప్రేమికుడు అయిపోతావు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. రే మూర్ఖుడా, నీ జీవితానికి ప్రేమ దండగరా. నాకు నేను వీరుణ్ణి. ఓకే. నా వాళ్ళనంతా చంపుకున్నాను, నీ మీద ప్రేమ పెంచుకున్నాను. మన ప్రేమ కథలాగా రాసుకున్నాను, ఆ కథను కవితగా నీకు వినిపించాను. ఇది నీకు గుర్తున్నదా? నేనే రాజ్ కుమార్, రాజ్ కుమార్, రాజ్ కుమార్, రాజ్ కుమార్. నీ ప్రేమ పిచ్చోడినే చూడు, ఒకసారి ప్రియమార మాట్లాడు. నేలపై అడుగిడితే కందిపోతావని ఎత్తుకొని నేను నిన్ను మోసాను. తలదూవి నీకు జడను వేశాను, కాటుకను నే దిద్ది బొట్టునే పెట్టాను. ఇకనైన గుర్తొచ్చేనా? నేనే రాజ్ కుమార్, రాజ్ కుమార్, రాజ్ కుమార్, రాజ్ కుమార్. ఇప్పటికైనా నేనెవరో నీకు తెలిసింది కదా. ఏమైంది మీకు? ఎందుకు ఇలా చేస్తున్నారు? నిజం చెప్తారు, సరిగా వినండి. అదేవి అని నేనేం మర్చిపోలేదు. నాకంత జ్ఞాపకం ఉంది. మీరెవరో నాకు తెలియదని ఎందుకన్నానో తెలుసా? మీ నుంచి దూరంగా ఉండాలని.
ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరే అవకాశం ఇవ్వలేదు. నేను ఎప్పటికీ చెప్పేది ఒకటే, చూడండి, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు. మీరు ఒక రాజకుమారుడు, నేను ఒక సాధారణ స్త్రీని. మీరు వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్లి ప్రేమించు అంటుంటే నేను మిమ్మల్ని ప్రేమించట్లేదని ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ అవకాశం ఇవ్వలేదు. దానికి నన్ను చేయమంటారు? నన్ను అర్థం చేసుకోరే. ఒక్కసారి నా మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? ఒక్కసారి మీ మనసులో నేను ఉన్నానా, నీ అభిప్రాయం ఏమిటని అడిగారా? మీ సంతోషం, మీ ఆనందం కోసం మీరు నన్ను ప్రేమించారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను విక్కీని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమించట్లేదు. ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. దీపేంద్ర, లే చెప్తాను, నాతో రా. నిన్ను ఆమె ఆ షాక్తో మర్చిపోయిందనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమవుతోంది, ఆమె అసలు నిన్ను ప్రేమించనే లేదు. నువ్వు ఆమెను బలవంతంగా ప్రేమించావని అంటోంది. ఆమెను ప్రేమిస్తున్నట్టుగా నువ్వు ఆమెతో చెప్పలేదా? దీపేంద్ర, ప్రేమనే శబ్దంలో 2 అక్షరాల కలయిక ఉంది. అంటే ఒకరినొకరు ఇష్టపడాలి. నువ్వు ఒక్కడివే ఇష్టపడితే సరిపోతుందా? చూడు, ఈ ప్రేమ కోసం నువ్వెంత నాశనం చేసుకున్నావో చూడు. ఏం పోగొట్టుకున్నావో ఆలోచించు. దీపేంద్ర, నువ్వు రాజవంశంలో పుట్టిన వాడివి, మాలాంటి సామాన్యుని కాపాడే రాజువి నువ్వు. నాకు ఆడంబరాలు, ఐశ్వర్యాలు వద్దనే కదా నేను దేవ్యాన్ని ప్రేమించింది. నాదనే అహంకారం నుంచి, అహంభావం నుంచి బయటికి రావాలే కదా నేను దేవయాన్ని ప్రేమించింది. చూడు, ఈ ప్రదేశాన్ని చూడు, ఈ చెట్టు చేమ గాలి చూడు, ఇవన్నీ నేను ప్రేమిస్తున్నాయి కదా, ప్రేమిస్తున్నాయా? ఇవన్నీ ఎందుకు ప్రేమిస్తున్నాయని ఎప్పుడైనా అడిగావా? చెప్పు, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నా అడిగావా? దీపేంద్ర, ఇవన్నీ వేరు, ఆమె వేరు. ఆమె మనసు, హృదయం ఉన్న ఓ మనిషి. ఇవన్నీ ప్రేమించినప్పుడు మనసు, హృదయం ఉన్న ఆ అమ్మాయి మాత్రం ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించకూడదు? ఎందుకు ప్రేమించకూడదు? చూడు చూడు, ఈ చెట్టు చూడు, ఎప్పుడో వచ్చేప్పుడు నీళ్ళేసిన పాపానికి జీవితాంతో మనకి నేరలిస్తుంది. ఆ కుక్కను చూడు, ఎప్పుడో బిస్కెట్ విసిరిన పుణ్యానికి మనం చచ్చే వరకు విశ్వాసం చూపిస్తుంది. అదేమయ్యాలి, నువ్వు నాకేమిచ్చావని అడగొచ్చు. అందుకు నా హృదయాన్ని ఇవ్వలేదా? ఇక ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నేనంటే నీకు ఇష్టం లేదంటే ఆ రోజు నాకు ఎందుకు చెప్పలేదు? అనుక్షణం నిన్నే తలచానే. నాకు నీ తోడు కావాలి, నువ్వే కావాలి అనుకున్నానే, కానీ నువ్వేదో ఆశిస్తావని అనుకోలేదు. నీకేం కావాలన్నా కోరుకోవే, ఎక్కడి నుంచి తెస్తాను? అడగవే ఏం కావాలో. ఈ ప్రపంచంలో ఏం కావాలని నీకు తీసుకొచ్చిస్తానే. అడగవే. ప్రియతమా, ఓ నా ప్రియతమా, I love you. No, love itself is great. ప్రియతమా, తెలుసుకో, ప్రియతమా తెలుసుకో, నా మనసులో వేదన మనసే ఉంటే ఆ మనసును అడుగు, చెబుతుంది నీ
చెబుతుంది నిన్నేనే ప్రేమించాను పిచ్చోనైపోయాను మనసిచ్చావనుకున్నాను నా మనసును పంచాను ప్రియతమా తెలుసుకో నీ ప్రేమకు దాసుడనైపోయి నా మనసే ఇచ్చానే ప్రేయసి నా ప్రేయసి నా గుండెల్లో గుడినే కట్టి దేవతగా కొలిచానే ప్రాణమా నా ప్రాణమా నా మదిలో నిన్ను దాచాను నీ మదికై వేచాను నేనే నీవనుకున్నాను నీలో నన్ను చూశాను ప్రియతమా తెలుసుకో నా కను పాపే ఓ పసి పాపై నీ కోసం వెతికింది ప్రేయసి నా ప్రేయసి నీ చిరునామా తెలియని ప్రేమ నా దరినే చేరింది ప్రాణమా నా ప్రాణమా నీ గుండెల్లో కలకాలం నిండాలని కలగన్నా నీ ఊపిరిలో ఊపిరినై ఉండాలని అనుకున్నా ప్రియతమా తెలుసుకో నా మనసులో వేదన మనసే ఉంటే ఆ మనసును అడుగు చెబుతుంది నీకది చెబుతుంది దేవయాని, నీ హృదయం ఎవరిని కోరుకుంటుందో అడుగు. నీ పవిత్రమైన హృదయం ఆ దీపేందర్ని గనక కోరుకుంటే నువ్వు దీపేందర్ని పెళ్లి చేసుకుంటానని నాకిప్పుడు మాటివ్వాలి. ప్లీజ్ ప్లీజ్ మాటివ్వు. ప్లీజ్ దేవయాని. దేవయాని, పరిగెత్తుకు దేవయాని. దేవయాని, దేవయాని, నా మాట విను. దేవయాని, ఆగు దేవయాని. దేవయాని, దేవయాని, దేవయాని. దేవయాని, 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 దేవయాని,
దేవయాని చేయబట్టుకో రా పైకి రా దేవయాని పైకి రా పైకి రా 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 ఇది గట్టిగా పట్టుకో దేవయాని ఇది గట్టిగా పట్టుకో రా 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 పైకి రా వదలకు వదలకు దేవయాని ఇంకా ఇంకొంచెం ఇంకొంచెం పైకి రా ఇంకొంచెం వదలకు ఇంకా ఇంకా దేవయాని 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 నన్నుకో దేవయాని నన్నందుకో ప్లీజ్ నన్నందుకో దేవయాని జారిపోతున్నా దేవయాని నన్నందుకో చేయము నన్నందుకో దేవయాని దేవయాని నందుకో అందుకో దేవయాని ప్లీజ్ ప్లీజ్ దేవయాని అందుకో దేవయాని ప్లీజ్ దేవయాని అందుకో దేవయాని ఇక నేను తట్టుకోలేను నువ్వు చచ్చిపోవాలి జారిపోతున్నా నువ్వు ఇక బతకూడదు ఎంత పని చేసావు దేవ్యాని అతను కాపాడాల్సింది కదా లేదు వికి వాడు బతికుంటే నేను చచ్చిపోతాను వికి లేదు దేవ్యాని అతని గురించి నీకు తెలీదు అతను చాలా మంచివాడు దేవ్యాని దేవేంద్ర దేవ్యాని నువ్వు నువ్వే చెప్పాలని ప్రయత్నిస్తావా నీకు మానవత్వమే లేదా నేను ప్రాణం కన్నా నిన్నగా ప్రేమించిన నన్నే చంపాలని ప్రయత్నిస్తావా ఎందుకు కొడతావు ఉన్నాగా తప్పు చేశావు దేవయాని తప్పు చేశావు ఎందుకు భయపడ్డా నేను క్షమించను ఇదే కరెక్ట్ క్లైమాక్స్ దేవయాని ఇదే కరెక్ట్ క్లైమాక్స్ నాకు దక్కని ప్రేమ నీకు దక్కదు నీకు దక్కదు దేవయాని ఎలాగైతే నువ్వు నాకు దక్కలేదు అలాగే నీ ప్రేమ నీకు దక్కకుండా పోవాలి దేవయాని ప్రేమను పొందలేని హృదయాల వేదనేంటో నీకు తెలియాలి దేవయాని నరక యాతను అనుభవిస్తూ జీవితాంతం నువ్వు ఏకాకిగా బతకాలి ఐఎమ్ సారీ విక్కీ నువ్వు చాలా మంచివాడి మంచివాళ్ళు కూడా బతకద్దు బాయ్ గుడ్ బాయ్ No. No. ఇది సరికాదు దీపేంద్ర రా 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 విక్కీని ఎందుకు చంపాలి ఏం తప్పు చేశాడని వాడిని చంపాలి దానికి గుణపాఠం నేర్పాలని విక్కీని చంపాలా నో విక్కీ చాలా మంచివాడు నాకు మేలు జరగాలని ఎంతో కష్టపడ్డాడు వాడు చావద్దు దేవయాని చావాలి కరెక్ట్ అయిన క్లైమాక్స్ అంటే ఇదే ఎస్ దేవయాని
నీలాంటి ఆడది బ్రతకూడదు దేవయాని, బ్రతకూడదు. ప్రేమను అర్థం చేసుకోలేని వాళ్లకు ప్రపంచంలో బతికే అధికారమే లేదు. నన్ను ప్రేమించే యోగ్యత లేని నీకు విక్కీని ప్రేమించే యోగ్యత కూడా లేదు దేవయాని. ఆ, ప్రేమకు అర్థం తెలియకుండా శవంలా బతికే కంటే శాశ్వతంగా చచ్చిపోవడం. దేవయాని ఎందుకు భయపడతా? నేను ఉన్నాను కదా, నీ పడు, నీ పడు. కాదు, ప్రేమ కోసం నా వంశం మొత్తాన్ని సర్వనాశనం చేసిన నేను నా ప్రేయసిని నా చేతులారా చంపుకోవడమా? నో, ప్రేమను పొందలేని నాకు ఈ ప్రపంచంలో బతికే హక్కు లేదు. నేను చావడమే సరైన క్లైమాక్స్. నేను తిరిగి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవటం ఏంటి? నో, కాదు. నేనెవరు, వీళ్ళెవరు, నా వంశం ఏమిటి? నేను ఒక యువరాజు, రాజకుమారుడు. నాకు ఎన్నో బాధ్యతలున్నాయి. నా కోసం కోటాను కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ కోటాను కోట్ల ప్రజల ప్రేమాప్యాయతలు మరిచి ఒక మామూలు ఆడపిల్ల కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా? నో, నా ప్రేమను నా ప్రజలకు పంచాలి. మహారాజులు ప్రజలకు సేవ చేయాలి, వాళ్లను ఆదుకోవాలి. అంతేకాని వాళ్ల దగ్గర నుండి ఏది దోచుకోకూడదు. నా కర్తవ్యం నాకు బోధపడింది. ఎస్, నన్ను ప్రేమించలేని నీ ప్రేమ నాకు అక్కర్లేదు దేవయాని. నీ ప్రేమను నువ్వు ఇష్టపడే ఆ విక్కీకి ఇచ్చే. విక్కీ, ఇక నుండి నువ్వు నీ దేవయాని హృదయంలో శాశ్వతంగా నిలిచిపో. నేను నా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాను.